Welcome back to Stock GPT Telugu YouTube channel, and today's video is about Bharat Cooking Coal Limited. Coal India subsidiary అయిన భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ IPO జనవరి 9th నుండి స్టార్ట్ అవుతుందండి. జనవరి 13th ఎండ్ అవుతుంది. ప్రైస్ బ్రాండ్ వచ్చేసి 21 to 23 రూపీస్ ఫిక్స్ చేశారు. అండ్ 1 lot సైజ్ ఈక్వల్స్ టు అరౌండ్ 600 షేర్స్. అంటే అప్పర్ బ్యాండ్లో 1 lot అప్లై చేయాలంటే అరౌండ్ 13,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవసరం అండి. పేరెంట్ కంపెనీ కోల్ ఇండియా IPO 2010లో వచ్చినప్పుడు 15 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది. అండ్ IPO ప్రైస్ వచ్చి అరౌండ్ 245గా ఫిక్స్ చేశారు. నౌ దాని సబ్సిడరీ కంపెనీ BCCL IPO ప్రైస్ జస్ట్ 23 రూపీస్ అయినప్పటికీ కోల్ ఇండియా టైపు స్ట్రాంగ్ PSU బ్యాక్గ్రౌండ్ అండ్ సిమిలర్ ప్రాస్పెక్టివ్ స్ట్రక్చర్ ఉండడం వల్ల ఈ IPO కూడా హ్యూజ్ సబ్స్క్రిప్షన్ అండ్ సక్సెస్ఫుల్ లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వగలిగే ఛాన్సెస్ ఉన్నాయండి. బిజినెస్ విషయానికి వస్తే కోల్ ఇండియా ఇండియన్ కోల్ ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ మోనోపోలీ పొజిషన్ అండి. వీళ్ళు 1972లో BCCLని సబ్సిడరీగా స్టార్ట్ చేస్తున్నారు. BCCL మెయిన్లీ కుకింగ్ కోల్ మైనింగ్ చేస్తుంది. ఇది స్టీల్ ఇండస్ట్రీలో కీ రా మెటీరియల్. కంపెనీ దగ్గర ఇండియా అంతటా ఆల్మోస్ట్ 34 మైన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అరౌండ్ 40 million ton కోల్ ప్రొడక్షన్ చేస్తున్నారు. అండ్ 2030 నాటికి వీళ్ళు 80 million tons కెపాసిటీ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ రెవెన్యూ డబుల్ అయ్యేదానికి పొటెన్షియల్ చాలా ఉందండి. ఫైనాన్షియల్గా చూస్తే 2024-2025లో 14,400 crores రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. అండ్ 1,240 crores నెట్ ప్రాఫిట్ జనరేట్ చేశారు. టోటల్ షేర్స్ వచ్చి ఆల్మోస్ట్ 465 crores ఆఫ్ షేర్స్. IPO అప్పర్ ప్రైస్ 23 తీసుకుంటే మార్కెట్ క్యాపిటల్ అరౌండ్ 10,695 crores అండ్ PE రేషియో ఇస్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 8.6 ఉందండి, విచ్ ఇస్ క్వైట్ అట్రాక్టివ్. IPO కంప్లీట్లీ OFS అండి. OFS అంటే ఆఫర్ ఫర్ సేల్. అంటే కోల్ ఇండియాలో తన హోల్డింగ్స్ 10% స్టేక్స్ అరౌండ్ 46 crores షేర్స్ సెల్ చేస్తుంది. దాంతో కోల్ ఇండియాకి ఆల్మోస్ట్ 1,071 crores ప్రొసీడ్స్ వస్తాయి. స్ట్రెంగ్త్ గురించి మాట్లాడితే BCCL ఇండియా లార్జెస్ట్ కుకింగ్ కోల్ మైనర్ విత్ 58% మార్కెట్ షేర్. మైన్స్ వచ్చి మల్టిపుల్ స్టేట్స్లో ఉండడం వల్ల ఆపరేషనల్ రిస్క్ డైవర్సిఫికేషన్ ఉంది. ప్లస్ కోల్ ఇండియా సపోర్ట్ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఫండమెంటలీ కంపెనీ చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కూడా ఉంది. సో 2026లో ఫస్ట్ మెయిన్ బోర్డ్ IPO కావడం వల్ల అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రైస్ బ్యాండ్లో రావడం వలన ఓవర్ సబ్స్క్రిప్షన్ ఛాన్సెస్ చాలా హై ఉంది. అండ్ ఆల్సో లిస్టింగ్ గెయిన్స్ పొటెన్షియల్ కూడా ఉంది. సో ఈ IPO వచ్చి జనవరి 9th నుండి ఓపెన్ అయ్యి జనవరి 13th వరకు ఓపెన్లో ఉంటుందండి. మేమైతే ఈ IPOని అప్లై చేయాలని ఫిక్స్ అయినాం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ప్లీజ్ కాంటాక్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ టేక్ ద డెసిషన్ అకార్డింగ్లీ. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ follow and subscribe our channel. Thank you.